బుద్ధున్నవాడెవడైనా సరే తన కన్ను తనే పొడుచుకుంటాడా, తన గొయ్యి తనే తవ్వుకుంటాడా? కానీ బంగ్లాదేశ్ మాత్రం ఈ విషయంలో పీహెచ్డీ చేసింది. దక్షిణ ఏషియాలో ఉంటూ ఇండియాతో శత్రుత్వం పెట్టుకుంటే ఏమవుతుందో బంగ్లాదేశ్కి బాగా తెలిసొచ్చింది. నిజానికి బంగ్లాదేశ్ భారతదేశంతో చేసుకున్న ఎన్నో ఒప్పందాలను రద్దు చేసింది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంది. ఇండియాకి వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్లాన్లు వేసింది. కానీ బంగ్లాదేశ్ భారతదేశంతో చేసుకున్న గ్యాస్ సప్లై ఒప్పందాన్ని కూడా ఈ మధ్యనే రద్దు చేసింది. నీటిలో ఉంటూ మొసలితో తగువ పెట్టుకుంటే ఏమవుతుంది? అచ్చం బంగ్లాదేశ్కి పట్టిన గతే పడుతుంది. బంగ్లాదేశ్ చేష్టలు చూసి ఓపిక నశించిన మన ప్రభుత్వం ఇక కఠినంగా ఉండక తప్పదు అని డిసైడ్ అయ్యింది. మన ఆదాని బంగ్లాదేశ్కి సప్లై చేసే ఎలక్ట్రిసిటీలో 50% వరకు కోత విధించాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్కి పంపించే ఎలక్ట్రిసిటీ తగ్గడంతో 6 గంటల పాటు విద్యుత్ కోత పడింది. దాంతో బంగ్లాదేశ్లో ఎనర్జీ క్రైసిస్ మొదలైంది. భారతదేశంతో ఏ ఒప్పందాన్ని అయితే రద్దు చేసుకున్నారో ఇప్పుడు అదే ఒప్పందాన్ని మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంది. బంగ్లాదేశ్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆ దేశ గవర్నమెంట్కి మతిపోయినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ బంగ్లాదేశ్లో ఏమైంది? ఆ దేశం ఎందుకు ఇప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది? దాని పొగరు మన ప్రభుత్వం ఎలా అణిచివేసింది? ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు మీరు మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సరే, ఇక వీడియోలోకి ఎంటర్ అయితే వాస్తవానికి బంగ్లాదేశ్లో ఎనర్జీ సప్లై చాలా తక్కువ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీ కావచ్చు, లేదా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ద్వారా తయారు చేసే ఎనర్జీ కావచ్చు. బంగ్లాదేశ్లో న్యాచురల్ గ్యాస్ కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఈ ఎనర్జీ సప్లై చాలా తక్కువగా ఉండడం వల్ల వేరే దేశాల నుండి ఈ దేశం ఎనర్జీ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. డేటా ప్రకారం చెప్పాలి అంటే 53% న్యాచురల్ గ్యాస్ బంగ్లాదేశ్లో ఉన్న రిసోర్సెస్ నుండి లభిస్తే మిగిలిన 47% న్యాచురల్ గ్యాస్ వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. దీనిలో కూడా ఎక్కువ శాతం మన దేశం నుండే న్యాచురల్ గ్యాస్ బంగ్లాదేశ్కి ఎగుమతి అవుతూ ఉంటుంది. మరికొంత న్యాచురల్ గ్యాస్ను బంగ్లాదేశ్ మిడిల్ ఈస్ట్ దేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం బంగ్లాదేశ్కి ఈ న్యాచురల్ గ్యాస్ని ట్రక్కుల నుండి, గూడ్స్ రైళ్ల నుండి పంపిస్తూ ఉంటాము. అంతేకాకుండా బంగ్లాదేశ్లో గ్యాస్ సప్లై చాలా తక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్కే ఎక్కువ శాతం ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల సప్లై చేసే టైం కూడా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి భారతదేశం బంగ్లాదేశ్తో కలిసి ఒక మంచి ప్లాన్ వేసింది. ఈ రవాణా ఖర్చు తగ్గించడమే కాకుండా టైం కూడా కలిసి వచ్చేలాగా భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య గ్యాస్ సప్లై చేయడానికి ఒక పైప్ లైన్ నిర్మించాలి అని ఒప్పందం కుదిరింది. ఇండియాలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ ఇండియా ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఉన్న దేశాలతో ఇలాంటి గ్యాస్ సప్లై కాంట్రాక్ట్ కుదుర్చుకుంటూ ఉంటుంది. అదే హైడ్రోజన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇండియా నుండి ఇతర దేశాలకు గ్యాస్ సప్లై చేయడానికి పైప్ లైన్ పనులు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఈ పైప్ లైన్ ఒప్పందం కుదిరిన తర్వాత బంగ్లాదేశ్కి చెందిన పెట్రోల్ పైప్ లైన్ కంపెనీ ఇండియన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 65 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించడానికి సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్లో ఉన్న సత్కిరా, కుల్లా అనే 2 ప్రాంతాల నుండి మొదట పైప్ లైన్ వేసి తర్వాత దానిని ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఇండియా ప్రతి ఏటా 1 మిలియన్ టన్నుల గ్యాస్ సప్లై బంగ్లాదేశ్కి చేయబోతుంది. ఈ ప్రాజెక్టుకి దర్శన్ హీరా నందని అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య తిక్క వేషాలు వేస్తున్న బంగ్లాదేశ్ ఇటువంటి మంచి ప్రాజెక్ట్ని కూడా రద్దు చేసింది. దీనికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్లో ఎనర్జీ సప్లై కొరత ఉండడం వల్ల షేక్ హసీనా గవర్నమెంట్ ముందు వెనక ఆలోచించకుండా ఎలాంటి టెండరు వేయకుండా భారతదేశంతో అగ్రిమెంట్ చేసుకోవడమే అంట. ఈ అగ్రిమెంట్లో ట్రాన్స్పరెన్సీ కూడా లేదు అని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఆరోపణ చేస్తూ ఉంది. ఇక ఇండియాతో ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత బంగ్లాదేశ్ ఇంకో వేరే దేశంతో గ్యాస్ సప్లై కోసం ఒప్పందం కుదుర్చుకోక తప్పదు. ఎందుకంటే ఆ దేశంలో గ్యాస్ సప్లై చాలా తక్కువ స్థాయిలో ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అమెరికాకి చెందిన ఎక్సలరేట్ ఎనర్జీ కంపెనీతో బంగ్లాదేశ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన దేశంతో పాటు అమెరికా కూడా కొన్నిసార్లు బంగ్లాదేశ్కి గ్యాస్ సప్లై చేసింది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకుంది. అక్టోబర్లోనే అమెరికాకి చెందిన ఆ ఎనర్జీ కంపెనీ సీఈఓతో చర్చలు జరిపి
ఆ తర్వాత మన ఇండియాతో డీల్ క్యాన్సిల్ చేసుకుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఎలా అయితే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరిగిన ఒప్పందంలో ట్రాన్స్పరెన్సీ లేదో, అదేవిధంగా అమెరికా కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో కూడా ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇక బంగ్లాదేశ్ పేట్రేగిపోతుంది అని, మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుంది అని గ్రహించిన ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి గట్టి బుద్ధే చెప్పాలి అని డిసైడ్ అయ్యింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు గతంలో మనం బంగ్లాదేశ్తో చేసుకున్న డీజిల్ ఒప్పందాన్ని ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా హోల్డ్లో పెట్టింది. గత ఏడాది బంగ్లాదేశ్కి డీజిల్ సప్లై చేసేందుకు పైప్ లైన్ వెయ్యాలి అని మనం బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకున్నాము. ఇప్పుడు దాని మీద మన ఇండియన్ గవర్నమెంట్ చర్చలు చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఆదానికి కూడా బంగ్లాదేశ్కి పంపించే ఎలక్ట్రిసిటీలో 50% వరకు కోత విధించాడు. అందుకు కారణం బంగ్లాదేశ్ మనకి కట్టాల్సిన బిల్స్ క్లియర్ చేయలేదు అని మీ అందరికీ బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోతే దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడగలరు. అదాని ఎలక్ట్రిక్ సప్లైలో కూడా కోత విధించడంతో బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా తగ్గిపోయింది. బంగ్లాదేశ్ రాజధానిలో కూడా రోజుకి 6 గంటల పాటు ఎలక్ట్రిక్ సప్లై ఆగిపోతూ ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఒక రకంగా ఒక పవర్ హౌస్ లాంటిది. అక్కడే ఎన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో 6 గంటల పాటు విద్యుత్ కొరత ఉన్నట్లయితే ఆ కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎలా పనిచేస్తాయో మీరే ఆలోచించవచ్చు. ఇదే కాదు, బంగ్లాదేశ్లో బొగ్గు కొరత కూడా పెరిగిపోతుంది. ఎన్నో పవర్ ప్లాంట్స్ షట్ డౌన్ అయిపోయాయి. దాంతో జనాలు నిరసన తెలుపుతూ ఉన్నారు. వాటి ఫలితంగా యూనెస్ దారిలోకి వచ్చాడు. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కాళ్ళ బేరానికి వస్తూ త్రిపుర నుండి సప్లై చేసే ఎలక్ట్రిసిటీని మరింత పెంచమని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు చేస్తున్న సప్లై కంటే 5 రెట్లు సప్లైని పెంచమని అడుగుతూ ఉన్నాడు. అదాని అప్పులన్నీ కూడా తొందరలోనే తీర్చేస్తాను అని మాట ఇస్తున్నాడు. వీటన్నిటితో పాటు న్యాచురల్ గ్యాస్ సప్లైని కూడా రీస్టార్ట్ చేయమని బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అడుగుతూనే ఉన్నాడు. ఇంతవరకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సపోర్ట్ చూసుకుని విర్రవీగిన బంగ్లాదేశ్ ఇప్పుడు దారిలోకి వచ్చిందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అమెరికాలో గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ట్రంప్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇవ్వట్లేదు సరికదా, భారతదేశంలో పెట్టుకోవద్దని ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.